టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని, ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. గాంధీ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడం ప్రధాని మోదీతో బీఆర్ఎస్ కు లోపాయికారి ఒప్పందం ఉందని స్పష్టం చేసిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారని, వారు సీఎంను కలిసినంత మాత్రాన పార్టీలో చేరినట్లు కాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల బాధలుగా నడుస్తున్న వ్యవహారం దాంట్లో కేటీఆర్ ప్రమేయమో రేవంత్ రెడ్డి ప్రమేయమో మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకుంటుంది? ఎమ్మెల్యేలు స్పష్టిస్తారు ఏ పార్టీలో ఉన్నది. ఇలా పార్టీ గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే ఘనమైన చరిత్ర, ఎమ్మెల్యేల బొమ్మల చరిత్ర తీసేసి అర్హత లేదు మాట్లాడేది. ఒక తెలంగాణవాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్ గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు. దాంట్లో అనుమానం లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, ఎప్పటి నుంచో లోపాయికార ఒప్పందంలో ఉన్నారు. మానసికంగా పార్టీలు విలీనమైనవి, కవిత మాటలతో స్పష్టమైంది. దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు సిబిఐ కప్పచెప్పండి, 48 గంటల్లో తేల్చేస్తామన్నారు. ఎన్ని గంటలైంది మేము సిబిఐ కప్పచెప్పి? కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వం అసలు తీర్మానం చేసి కేసు సిబిఐ కప్పచెప్పి 48 గంటలు, ఎన్ని గంటలైంది? 8 రోజులు గడిచింది. ఎందుకు దీంట్లో కదలిక లేదు? దీని అర్థం పరమార్థం ఏమిటి? ఎంత మోకరిల్లుతున్నాడు కేసీఆర్ గారు మోడీ గారి దగ్గర, ఏ రకంగా మోకరిల్లుతున్నాడు? వంగి దండాలు పెట్టి కాళ్ళ బేరానికి కుదుర్చుకొని ఇలా సిబిఐ నుంచి, సిబిఐ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం రాగానే గతంలో హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి మోడీ అమిత్ షా నడ్డాను కలిసింది కరెక్టా కాదా? ఇవాళ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? 48 గంటల్లో చేరుస్తామన్నాడు. 2 గంటలైంది కిషన్ రెడ్డి గారు. ఎందుకు దీంట్లో ఉలుగు పలుకు లేదు? దీనివల్ల స్పష్టమవుతుంది వీరు ఇంత అవినీతి పాల్పడ్డారని. మోడీ మొదలుకొని అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలాగా మారిందని మాటలు చెప్పారు. మన చేతల్లో ఎందుకు చూపెట్టలేదు? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తూ కేసును సిబిఐ కప్పచెప్పినారు. మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటే రాజకీయ కక్షలనే అవకాశం ఉంది కాబట్టి సిబిఐ కప్పచెప్పాము. కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కేంద్రంలో కూర్చొని ఏం చెప్తా ఉన్నారు? ఇది స్పీకర్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది స్పీకర్ జడ్జిగా ఎమ్మెల్యేల బాధలుగా నడుస్తున్న వ్యవహారం. దాంట్లో కేటీఆర్ ప్రమేయమో రేవంత్ రెడ్డి ప్రమేయమో మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకుంటుంది? ఎమ్మెల్యేలు స్పష్టిస్తారు ఏ పార్టీలో ఉన్నది. ఇలా పార్టీ గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే ఘనమైన చరిత్ర, ఎమ్మెల్యేల బొమ్మల చరిత్ర తీసేసి అర్హత లేదు మాట్లాడేది. ఒక తెలంగాణవాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్ గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు. దాంట్లో అనుమానం లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, ఎప్పటి నుంచో లోపాయికార ఒప్పందంలో ఉన్నారు. మానసికంగా పార్టీలు విలీనమైనవి, కవిత మాటలతో స్పష్టమైంది. దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు సిబిఐ కప్పచెప్పండి, 48 గంటల్లో తేల్చేస్తాం. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై